सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धे भवतु मे सदा। దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం మంచి అన్నది పెంచుమన్నా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. నేను ఇక్కడ పనిపోలేదా? నేను పనికి పోను అన్న, చదువుకుంటాను. చదవా? చదివేందుకే చదువు చెప్తాది ఇదే అయితే చెత్తేసేది చెత్తరా చెత్తగా కనబడతలేదా? చెత్త మీద వేసినావు, రోడ్డు మీద పడుకో కనబడతలేదా? ఎక్కడైనా చదువుకోద్దని చెప్పాడుగా. మళ్ళీ ఎందుక పాపలు కొడుతున్నాం? ఏమైంది ఏమైంది ఎందుకు ఆగనన్నా ఆగనన్నా అమ్మా ఇప్పుడు మారేగా పాట ఒకసారి పాడమ్మా. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. బంగారు తల్లి ఎంత బాగా చెప్పావమ్మా. అన్న అన్న పిల్లలు చూడండి అన్న ఎంత బాగా ఆడుకుంటారు, ఎంత బాగా చదువుకుంటారు. మీ వయసులో మీరు కూడా ఇలాంటి భేదాలేమీ లేకుండా ఎంత బాగా ఆడుకున్నారు కదా. వయసు వచ్చిన తర్వాత ఎందుకన్నా ఇట్లా కొట్టుకుంటారు? నీది నాది అనుకుంటా. అసలు ఏం జరిగిందన్న? ఏమైందన్నా? ముగ్గంతగా రవైపోతుంది. ముగ్గు పాడైతే మీ ఆవిడ బాధపడాలి కానీ నీకేమైందా? ముగ్గులో రంగేసేది నేనే. అయ్యా మీరేంటయ్యా చెత్త బయట వేస్తారా? చెత్త లోపలే బయట లోపలేస్తారా? ఎందుకు అసలు అరే మురికి నీళ్ళు పోతానా చెత్త ఏడు పోస్తారు ఇంట్లో పట్టుకుంటామా మురికి? పొద్దుగా లెగిస్తే ఆ పిల్లల్నేమో చదువుకోవద్దని పిల్లలు కొడతాడు, కొడతాడు అబ్బాయి పాపలు చదువుకొని ఇచ్చిగా ఏమైందా? ఎందుకు పనికి పోనేట్లేదు? పనిపోతే పైసలు వస్తాయి, అప్పుడు ఏమవుతుంది? అయ్యా నీకు వయసు అంతా 35 అన్న. నీ వయసులో నీతో పాటు చదువుకున్న ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయింది. నువ్వు ఎందుకు కాలేకపోయావు? అసలు ఎందుకు చదువుకోలే? మా అయ్య పని పంపించాడు, చదివియలే. అదే పని నువ్వెందుకు చేస్తున్నావయ్యా?
ఈ యూతులను బడికి పంపించి చదివిపిస్తే తను కూడా రేపు భవిష్యత్తులో ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందేమో. ఒకసారి ఆలోచించు. మీ అయ్యా చేసిన తప్పే నువ్వు కూడా చేయగయా? అయ్యా మీరైనా ఆ మురికాల బాగు చేయించుకోవచ్చు కదా. ఈ చెత్త రోడ్డు మీద ఎవరు వేస్తారా? మరి ఇంట్లో కలిపి ఇంట్లో చూస్తారా? ఆ మురికాల బాగు చేయించాలి. ఎవరు చేర్చాలి? మీరు చేర్చాలా? ఎవరు చేయించాలి? సర్పంచ్ చేర్చాలి, మాజీ మండలి చేర్చాలి. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పొచ్చు కదా సర్పంచ్కి. చెప్పులు లేదు. అంటే ఒక సరైన నాయకుడు లేకపోతే ఇలాగే అవుతుంది. ఇప్పటికైనా మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం మానేసి ఒక సరైన నాయకుడిని ఎంచుకోండి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అయ్యా అయ్యా అదంతా కాదు కానీ మేము నాటకాన్ని ఏర్పాటు చేశాం. రండి నాటకాన్ని ఆపేసి ప్రశాంతంగా నాటకం చూడండి. మీలో మార్పును తీసుకురావడానికే ఇప్పుడు మీకోసం ఈ నాటకాన్ని తీసుకొచ్చాం. కూర్చోండి కూర్చోండి నాటకం చూడండి. గొడవలన్నీ మర్చిపోండి. మర్చిపోండి. ముద్దుకున్నారు సార్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికి వందనాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కళాపోషకుల కొందనము కళానాథకుల కొందనము కళాపోషకుల కొందనము కళానాథకుల కొందనము కళాల తల్లికి కళాకారుల కొందనము కళాల తల్లికి కళాకారుల కొందనము ప్రేక్షకులారా మీరే మాకు దేవుళ్ళు ప్రేక్షకులారా మీరు కోటి వందనాలు ప్రేక్షకులారా మీరే మాకు దేవుళ్ళు ఇండస్ట్రీ న్యూఢిల్లీ వారు నిర్వహిస్తున్నటువంటి జన్ భారత్ రంగ మహోత్సవంలో ఈ రోజు మా శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ తరపున వసుదైక కుటుంబం అనే ఒక నాటకాన్ని ప్రదర్శించబోతున్నాను. మీకు చతుర్వేదాలు తెలుసా? మాకేమీ తెలీదు. నీకు తెలుసా? చెప్పు. ఋగ్వేదం, ఆహా. యజుర్వేదం, ఓ. సామవేదం, ఓ. అథర్వణ మీకు తెలియని మరో వేదమే పంచమ వేదం. ఈ పంచమ వేదం అంటే నృత్యం, లలిత కళలు, సంగీతం ఇవన్నీ ఉంటాయి. దీనిని నాట్యశాస్త్రం అని అంటారు. దీన్ని రచించిన వారు భరతముని అనే గొప్ప ఋషి. ఆ నాట్యశాస్త్రాన్నే పంచమ వేదంగా భావిస్తారు. ఈ పంచమ వేదంలో ఉద్భవించినదే నాటక రంగం. ఇప్పట్లో నాటకాలు ఎవరు చూస్తున్నారన్నా? అమ్మా ఇప్పుడు నాటకాలు చూడట్లేదు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే నాటకం ఎంతో అభివృద్ధి చెందిందమ్మా. నాటకాలు చూసి ప్రజలు ఎంతో చైతన్యం పొందారు. అంతేందుకు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే అది నాటకం వల్లే వచ్చింది. నాటకాలు చూసిన తర్వాతే ఎంతో మంది చైతన్యం పొంది స్వతంత్రం కోసం పోరాడి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సినిమాలు టీవీలన్నీ కూడా వారన్నిటికీ మాత్రమే నాటకమే. నాటకమే లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నాటకం ఒక మహావృక్షం అయితే దానికి చిన్న చిన్న పండ్లు పూలు లాంటివేనమ్మా ఈ నాటకాలు సినిమాలు. ఇప్పుడు మేము నాటకాన్ని వసుదైక కుటుంబం అనే నాటకాన్ని ప్రదర్శించబోతున్నాం. వసుంధర కుటుంబం మన గల్లి పక్కన 4 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళేదో చెప్తుంటే నీ సోదరుని మధ్యలో తాగబోతున్నావా? అయ్యా వసుదైక కుటుంబం అంటే వసుంధర వాళ్ళ కుటుంబం కాదు నాయన. వసుదైక అంటే భూమి నాయన. వసుధ అంటే భూమి. భూమి మీద ఉన్న సమస్త ప్రాణకోటి జీవులు ఒక కుటుంబంగా భావించాలంటే వసుదైక కుటుంబం ఒక సిద్ధాంతం. నీ కుటుంబం, ఈ ఊరే ఒక కుటుంబం, ఈ రాష్ట్రం ఒక కుటుంబం, ఈ దేశం ఒక కుటుంబం, ఈ ప్రపంచమే ఒక వసుదైక కుటుంబం. ఎప్పుడైతే మనం కులమత ద్వేషాలు లేకుండా, ఎప్పుడైతే తారతమ్యాలు లేకుండా ఉంటామో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. మా చిన్నప్పుడుగా చూస్తాం అభివృద్ధి ఇంకా జరుగుతానే ఉంది. అభివృద్ధి అయ్యా నీ వల్ల నా వల్ల అభివృద్ధి చెందుతుందా? దీనికి మనందరం సహకరిస్తానే దేశం అభివృద్ధి చెందుతుంది అయ్యా. ఏ ఒక్కరి వల్ల కాదు. అంతెందుకు మన దేశం శాస్త్ర విజ్ఞానాల్లో ఎంతో గొప్పది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎప్పుడు సూర్యగ్రహణం అవుతుంది, ఎప్పుడు చంద్రగ్రహణం అవుతుంది, అలాగే నవగ్రహాలు ఇలాంటి ఎన్నో శాస్త్రాలు మందులు మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారయ్యా. ఈ శాస్త్రాన్ని విదేశీయులు దొంగతనం చేసుకుని పోయి వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంతెందుకు మన దగ్గర చదువుకున్న మన విద్యార్థులు మన వాళ్ళే విదేశాలకు పోయి వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది. అందుకే మన మోదీ గారు ఏం చెప్పారంటే బేటీ బచావో బేటీ పడావో అన్నారు. చిన్న పిల్లలు, మహిళలు,
ఎక్కడైతే చిన్నపిల్లలు చదువుకుంటారో, మహిళలు గౌరవించబడతారో ఆ రాష్ట్రము, ఆ దేశము సస్యశ్యామలంగా సుఖంగా ఉంటారని మోదీ గారు పిలుపునిచ్చారు. అందుకే ఈ వసుదైక కుటుంబం అలా భావించారు కాబట్టే కరోనా సమయంలో విదేశాలందరికీ కూడా ఒక వసుదైక కుటుంబంగా భావించి అలా ఉచితంగా కరోనా మందులని అందరికీ పంచి కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడిన దేశంగా మనం చరిత్రకెక్కాం. అలా భావించాం కాబట్టే మనం ఈ ఆర్థిక వ్యవస్థ నుండి అంటే కరోనా సంక్షోభం నుండి బయటపడ్డాం. ఎంత నాయకులు గొప్పవాళ్ళు ఉన్నా మన ప్రజలందరూ కూడా సహకరించకపోతే మన అభివృద్ధి జరగదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా వ్యవహరించి వసుదైక కుటుంబంగా మనందరం ముందుకు సాగితేనే మన దేశం ముందుకు వెళ్తుంది. ఇప్పటికి 70 సంవత్సరాలు అయ్యాయి. ఇంకొక 100 సంవత్సరాలు అంటే 2047 సంవత్సరానికల్లా మన దేశం ప్రపంచంలోనే మొదటి ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే మన మోదీ గారి ఆశయం. నీ కుటుంబమే అనుకున్నావు అనుకో, నీవు మానవుడివి అవుతావు. అదే ఒక దేశమే కుటుంబం అనుకుంటే నువ్వు మేధావి అవుతావు. అదే ఒక ప్రపంచమే ఒక కుటుంబం అనుకుంటే నువ్వు జ్ఞాని అవుతావు. ఇదే మానవత్వం, ఇదే భారతదేశ తత్వం. అని ఇందాక ఒక పాట పాడావే, ఆ పాట రచించింది ఎవరు తెలుసా? ఓ తెలుసు, గురుజాడ అప్పారావు గారు. అబ్బా బుజ్జే మంచిగా ఒకసారి ఆ పాట పాడమ్మా. దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచుమన్న, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు. వసుదైక కుటుంబకం 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 ఈ అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు ఎన్ఎస్డి 10 భారత రంగ మహోత్సవ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మా శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ సురభి జయచంద్ర వర్మ బృందంచే ఇప్పుడు ఈ నాటక ప్రదర్శనని తిలకించినందుకు మీకు అందరికీ కూడా